సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగబోతోంది. సాధారణ ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా సాగిన ఈ ప్రచారంలో అందరూ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి పెద్ద తలకాయలంతా తమ శక్తియుక్తులను ప్రదర్శించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం నోరు విప్పకుండానే ప్రచారం ముగిసిపోయింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మొదటి పేరు ఆయనే. అయినా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ ఎందుకు ప్రచారానికి దూరంగా ఉన్నారు? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనే దానిపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొడుకు కేటీఆర్ ను హైలైట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ప్రచారం చేయలేదని కొందరు అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లి పార్టీలో ఆయన నాయకత్వ పటిమ మరింతగా బలపడాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ప్రచారం చేయలేదనే వాదన వ్యక్తమవుతోంది. కేసీఆర్ అజ్ఞాతంలో ఉంటూనే ఎన్నికల వ్యూహాలు రచించారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఏదేమైనా ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ కొడుకు కేటీఆర్ ను ముందు నిలబెట్టి నడిపిస్తున్నారు. ఇది కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనేదే కేసీఆర్ ప్లాన్ అనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగబోతోంది. సాధారణ ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా సాగిన ప్రచారంలో అందరూ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి పెద్ద తలకాయలంతా తమ శక్తియుక్తులను ప్రదర్శించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం నోరు విప్పకుండానే ప్రచారం ముగిసిపోయింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మొదటి పేరు ఆయనే. అయినా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ ఎందుకు ప్రచారానికి దూరంగా ఉన్నారు? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనే దానిపైన తీవ్ర చర్చ జరుగుతోంది. కొడుకు కేటీఆర్ ను హైలైట్ చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రచారం చేయలేదని కొందరు అంటున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు లైవ్ లో. నాగేంద్ర, నిజంగానే కొడుకును హైలైట్ చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ప్రజల చూపంతా కూడా జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికలపైనే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అలాంటి జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ప్రధాన మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఎన్నికల ప్రచారంలో నిన్న సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున తమ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత వెంటనే అక్కడ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే అక్కడ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే మాగంటి గోపీనాథ్ సత్యమణి అనేటువంటి సునీతని అక్కడ అభ్యర్థిగా అందరికంటే ముందు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కేసీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రకటించక ముందు నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పబ్లిక్లో ఉండేలాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్లో ఉండేలాగా, అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ఇతర హామీలు అన్నిటిపైన ప్రజలకి తెలిసే విధంగా ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇదంతా కూడా కేటీఆర్ని ముందు పెట్టి బ్యాక్ సపోర్ట్ అంతా కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ కూడా కేటీఆర్ని ముందు పెట్టారనేటటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ప్రచార స్టార్ క్యాంపెయినర్కి సంబంధించినటువంటి అంశంలో 40 మందితో కూడుకున్నటువంటి ఒక లిస్ట్ను కూడా రెడీ చేశారు. రెడీ చేసినటువంటి లిస్టులో మొదటి పేరు కేసీఆర్, తర్వాత మిగతా 39 మంది ఉన్నారు. కానీ
కేసీఆర్ మాత్రం ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్కి సంబంధించినటువంటి టోటల్గా క్యాబినెట్తో పాటు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా అక్కడ మకాం వేశారు. సీఎం సైతం అక్కడ మకాం వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు నాగేంద్ర, స్టార్ క్యాంపెయిన్లో ఇంతమంది ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంబంధించి బీజేపీకి సంబంధించి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు స్టార్స్ అందరూ కూడా వచ్చి ప్రచారం చేశారు. బట్ ఈయన పేరు ఫస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు రాలేకపోయారు, ఎందుకు క్యాంపెయినింగ్లో పాల్గొనలేకపోయారు? అంటే కేటీఆర్ ప్రచారం చేస్తే సరిపోతుంది అని అనుకున్నారా? అలా అంటే మరి రేవంత్ రెడ్డి తనకి సపోర్ట్ ఇచ్చారు కదా నవీన్ యాదవ్కి, మరి ఎందుకు కేసీఆర్ దీనికి సపోర్ట్ ఇవ్వలేకపోయారు? సో దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి, ఎందుకు ఈ మౌనం? అండ్ దీనిపైన చాలా చర్చ జరుగుతోంది. కేసీఆర్ అట్లీస్ట్ ఇలా అయినా వచ్చి ప్రచారం చేస్తారేమో, సపోర్ట్ ఇస్తారేమో అని చెప్పేసి, అయినప్పటికీ కూడా రాలేదు. మరి దీనిపైన అసలు బీఆర్ఎస్లో కానీ ప్రజలు కానీ ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారంలో కేసీఆర్ వస్తారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు, పెద్ద ఎత్తున సభలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సభల్లో కేసీఆర్ మాట్లాడతారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కానీ ఎన్నికల ప్రచార సమయానికి మాత్రం కేసీఆర్ మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయన చేయాల్సిందల్లా బ్యాక్ నుంచి ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్కి ఇవ్వాల్సినటువంటి గైడెన్స్, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకి ఇవ్వాల్సినటువంటి గైడెన్స్తో ఆయన వ్యూహాలను మాత్రమే గ్రౌండ్లో అమలు చేసే విధంగా, కేటీఆర్ని హైలైట్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే ప్రతి అంశాన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన ప్లాన్ చేశారనేటటువంటి చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాకీ కార్డు పేరుతో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలు కానీ, అదేవిధంగా ఇతర హామీలు అన్నిటికీ సంబంధించి ఒక బాకీ కార్డుని రిలీజ్ చేయడం ప్రచారంలో, అదేవిధంగా బస్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమాలు చేపట్టడం కానీ, మరొకవైపు ఆటో వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి పబ్లిక్లోకి తీసుకెళ్లడం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జూబ్లీహిల్స్లో చేసినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్డుని రిలీజ్ చేయడం కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కానీ, అదేవిధంగా మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి అంశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన కేసీఆర్ వెనక సైడ్ నుంచి కేటీఆర్ని హైలైట్ చేస్తూ, ముఖ్యంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి కేటీఆర్ని ఒక సీఎం అనేటటువంటి స్థాయిలో హైలైట్ చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తన వ్యూహాల్ని అమలు చేస్తూ కేటీఆర్ వన్ మ్యాన్ షో పాత్ర పోషించారనేటటువంటి తరహాలో ప్రధానంగా కేటీఆర్ని హైలైట్ చేశారనేటటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఆయన తండ్రి మరణంతో ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిన తర్వాత పూర్తి బాధ్యతలను కేటీఆర్ తన భుజాలపైన వేసుకోవడం, ఆయన పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే మాత్రం ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ అమలు చేయాల్సినటువంటి వ్యూహాలు కానీ, జూబ్లీహిల్స్లో అమలు చేస్తున్నటువంటి వ్యూహాలు కానీ అన్ని కేసీఆరే బ్యాక్ నుంచి మొత్తం నడిపిస్తున్నారనేటటువంటి చర్చ జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ని హైలైట్ చేయడంలో భాగంగానే కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు, మౌనవ్రతం పాటించారనేటటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విశాఖలోని గోపాల్